హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక ఐటమ్స్ తో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సో మటన్ కర్రీకి ఏమేమి కావాలో చూపిస్తాను. మటన్ ఫ్రెష్ గా తెచ్చుకున్న మటన్, కేజీ మటన్ అన్నమాట. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంత సైజు ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, దీనికి కావాల్సిన మసాలాలు ఏమేమో చూపిస్తాను రండి. ధనియాలు, చెక్క, గసగసాలు, ఇలాచి, 3 ఇలాచి, వెల్లుల్లి, లవంగాలు, కొబ్బరి, జీడిపప్పు. ఇవి మటన్కి కావాల్సిన మసాలా అన్నమాట. మటన్కి ఇంత మించి ఇంకోవద్దు. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలో ఒక ఉల్లిపాయ ఏమో మిక్సీ పట్టుకోవాలి, ఒక ఉల్లిపాయ ఏమో చిన్నగా కటింగ్ చేసుకోవాలి. సరేనా? మటన్ అనేది మాత్రం కుక్కర్లోనే వండుకోవాలి. అందుకని నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో వండుకున్నాను. కుక్కర్లో వండుకుంటే చక్కగా మెత్తగా వస్తుంది అనమాట మటన్. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మటన్ మాత్రం కుక్కర్లోనే వండాలి. సో నేనైతే కుక్కర్లో వండుతాను. సో కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్. సో ఆయిల్ అయితే చూసారా ఎలా వీటెక్కిందో. ఇలా ఆయిల్ అనేది ఎప్పుడు వీటెక్కాలన్నమాట. సో చెప్పాను కదా, ఒక ఉల్లిపాయ ఏమో కటింగ్ చేసుకోవాలి, ఒక ఉల్లిపాయ అంతేమో ఇలా కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు అందులోగా పచ్చిమిరపకాయలు వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, వంటలు వండి పెడుతుంటే ఎంత వంటలు వండుతుంటేనే అదేంటో మనకు తెలియదు. వండే కొందికి వండాలనిపిస్తుంది వంటలు మాత్రము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూసారా, కేజీ కదా. మటన్కి మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది, ఎందుకంటే అది పురుగు పదార్థం కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాక ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం. పసుపు 2 స్పూన్లు వేసాను. తర్వాత వేసుకున్నాం. మేకకాళ్ళు చారువా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మనకు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మా మామయ్య గారు అయితే ఏది తెచ్చినా కానీ ఒక్కొక్కటి తిన్నా కానీ మటన్ కాళ్ళు తింటే చాలా మంచిదని ఎక్కువ మటన్ కాళ్ళే ఎక్కువ తినమని చెప్తారు. సో పెద్దవాళ్ళు ఏది చెప్పినా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళన్నీ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళదైతే వాళ్ళ అనుభవానికి ఉండదు మన వయసుకి. సో వాళ్ళన్నీ ఏది మంచి ఏది చెడు వాళ్ళన్నీ అనుభవించున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి అందుకే పెద్దవాళ్ళ మాట వినాలి అని చెప్పేది. మా అత్తగారు, మామగారు అయితే కాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది అన్నారు. మేక కాళ్ళు మన ఎముకల్లో గట్టిదనం వస్తుందంట, జిగురు అనేది వస్తుందంట అని చెప్పి ట్యాబ్లెట్లు అయ్యి ఇవ్వకూడదు. చక్కగా ఆరోగ్యానికి బలమైన ఆహారం తినాలి. అంటే పోషక విలువలతో కలిగిన ఆహారం తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిదట. సో డైలీ కూడా జ్యూస్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదో ఒక ఫ్రూట్ కానీ, జ్యూస్ కానీ మాత్రం ఎవరైనా సరే తినాలి, తాగాలి. మన ఆరోగ్యాన్ని మనమే పెంచుకోవాలి అంటే కూడా అది కూడా మన చేతుల్లోనే ఉంది. సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మంచి ఆహారం తినాలి. కదా ఇప్పుడు నీళ్ళు అనేది బాగా ఎగరాలన్నమాట. నీసం కదా ఇట్లా వాటర్ అనేది చూసారా ఎలా వస్తుందో. ఏ నాన్ వెజ్ కర్రీకి అయినా సరే ముందులో ఈ వాటర్ అనేది ఇంపార్టెంట్. ఈ వాటర్ అనేది నాన్ వెజ్లో అసలు ఏమీ ఉండకూడదు. మొత్తం అంతా కూడా అంటెగిరిపోవాలన్నమాట. అంటే తెలుసు కదా బాగా, అంటే వాటర్ అనేది అసలు ఏమీ ఉండొద్దు. అలా మంచిగా దగ్గరికి బాగా అయిపోతే
ఆ నీసు వాసన అనేది మొత్తం పోతుంది అనమాట. చూసారా ఎలా వస్తుందో వాటర్ అనేది. మనం వేసి ఇప్పుడు ఖచ్చితంగా 15 నిమిషాలు అవుతుంది. 15 నిమిషాలకి చూసారా ఇది చక్కగా ఎలా వచ్చేస్తుంది. ఇది ఉల్లిపాయను ఇది ఏంటంటే సగం ఏమో కట్టింగ్ చేసుకోవాలి, సగం ఏమో కచ్చపిచ్చగా పట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే గ్రేవీ అనేది మనకి చిక్కగా మంచిగా అంటే గ్రేవీ అనేది కనబడుతుంది అనమాట. అచ్చంగా ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే ఆ గ్రేవీ అనేది మనకి అంతగా కనబడదు, ముక్కు ముక్కగా ఉంటాయి. అదే పేస్ట్ కొంచెం అది కొంచెం వేస్తే రెండింటికి చక్కగా బాగుంటుంది అనమాట. కొన్ని చెప్పడం రాదు, ఎలా చెప్పినా కొద్దిగా అర్థం చేసుకోండి సరేనా. ఏమన్నా తప్పగా ఏమన్నా ఇదిగా అంటే కనుక సారీయే, కొంచెం అలవాటు చేసుకునేదాకా ఎలా భరించండి. చేయటం అయితే వచ్చు కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇంకా అన్నీ తెలీదు. అన్నీ తెలుసు ఎలా ఇది ఏంటని, కానీ బయటికి ఎలా చెప్పాలి ఏంటనేది ఇంకా ఇక కొంచెం నేర్చుకున్నాక ఇంకా బాగా చెప్తాను. ఆయిల్ అనేది అలా మొత్తం తేలిపోవాలి. చూసారా ఆయిల్ అనేది మొత్తం ఇలా తేలిపోయిందో, అలా తేలిపోతే మనకి కూర అనేది కొంచెం ఇదైనట్టు. ఇప్పుడు మనకి ఇలా ఆయిల్ అనేది తేలినాక అప్పుడు దీంట్లోకి వేసే ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఆయిల్ అయితే తేలిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవి వేసుకుంటున్నాం. ఫస్ట్ కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం. ఇది చిన్న స్పూనే చూసారు కదా, అయినా నేను 3 స్పూన్లు వేస్తున్నా. కొంచెం ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా మసాలా అనేది ఏమేమి, ధనియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, గసగసాలు, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ కలిపి పట్టుకున్న మిశ్రమం అన్నమాట. ఇది కూడా వేసేసుకోవాలి. కొంచెం కొవ్వు పదార్థం కాబట్టి మసాలా అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సరే చక్కగా మంచిగా దీంట్లోకి బాగా ఇది ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి కారం కూడా ఈ మసాలా కూడా కొంచెం బాగా వేగితే చూసారు ఎలా వచ్చేసిందో. ఇప్పుడు కొద్దిగా వేగనిచ్చినాక కొద్దిగా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. గుమాయించుకోవట్టుంది వాసన మాత్రము. చూసారా వాటర్ అనేది మొత్తం అది నూనె అనేది ఆయిల్ అనేది మొత్తం తేలిపోయింది కదా, మొత్తం ఎలా వచ్చిందో చూసారు కదా. అంటే ఇప్పుడు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకున్నాం. ముక్క మునిగేంత వరకు పోసుకున్నాం. ఇది కొంచెం ఉడికేటప్పటికి ఇంకా కొద్దిగా దగ్గరకు అవుతుంది, సరిపోతుంది. ఓకే వాటర్ ఉన్న కర్రీ అనేది టేస్ట్ అనిపించింది అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చేసేసుకున్నాం. ఉప్పు అయితే సరిపోలేదు, ఉప్పు అయితే పడుతుంది. మనం ఫస్ట్ కొంచెం వేసుకున్నాక రెండోసారి వేయాలి కదా. తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేము కాబట్టి మనము ఉప్పు అనేది సరిపడగా వేసుకోవాలి. ఒకవేళ సరిపోలేదంటే మాత్రము మనము కొంచెం వేసుకునైనా తినేటప్పుడైనా కలుపుకునైనా తినొచ్చు కాబట్టి కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసుకోవాలి. బాగా ఉప్పు ఎక్కువైతే మనం దానికి కూడా ఏం చేయాలంటే ఉప్పు ఎక్కువ ఒకసారి జరుగుతూ ఉంటాయి, ఉప్పు ఎక్కువ అవటము మాడుతూ ఉంటాము. మాకు కూడా ఇంట్లో ఒకసారి అయితే ఫైటింగ్లు కూడా జరుగుతాయి ఉప్పు కారాల దగ్గర మాడిపోయినా కానీ అట్లా ఒక్కోసారి ఎంత లావు వాళ్ళకైనా సరే జరుగుతూ ఉంటాయి. సో అప్పుడైతే వెళ్ళి పీకి పందిరేసేస్తారు మా ఆయన అయితే. అందుకని ఉప్పు కారాలు వేసే దగ్గర మాత్రము వంటలు చేసే దగ్గర కూడా ఏ ఫోను మాట్లాడను, ఎవరితోని మాట్లాడను. ఓన్లీ వంటలు స్టార్టింగ్ అయిన కాడి నుంచి అయ్యేదాకా ఎవరితో మాట్లాడేది ఉండదు. ఓన్లీ కాన్సంట్రేషన్ మాటల మీదే ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు దీనికి కొత్తిమీర వేసేసుకుని వేసేసుకున్నాం. మనం అదే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం.
అంతా వచ్చేసినాక విజిల్ వచ్చేటప్పటికి ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది. సో ఇంకా ఓకే ఇదిగా ఉండకూడదు. గ్రేవీ ఉంటే కూడా మనకి ఓకే నీళ్ళు ఉన్న టేస్ట్ అనిపించదు. దగ్గరకు ఉంటేనే అన్నం కూడా రైస్ కొంచెం వేసుకుని అన్నం బాగా కలుస్తుంది. ముందలా మనకి ఎక్కువ చారుకున్న టేస్ట్ ఉంటుంది కాబట్టి దగ్గరకు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ ఉంటే టేస్ట్ ఉండదు అనిపించదు. సో బిర్యానీ వేసుకుంటే ఇట్లా 3 విజిల్లు 4 విజిల్లు వచ్చినా పర్వాలేదు. ఎన్ని విజిల్లు వస్తే మనకి అంత మెత్తగా ఉంటుంది అనమాట. మంచిగా మెత్తగా అలానే ఓకే మెత్తగా ఉడికినా బాగుంటుంది. 3 విజిల్లు 4 విజిల్లు అయితే చాలు. మటన్కి తలకాయకి మాత్రమే ఎక్కువ విజిల్ రావాలి. సో ఇది విజిల్ ఇంకా 1 విజిల్ వచ్చింది కదా, ఇంకా 2 విజిల్లు 3 విజిల్లు రానిద్దాం.